ప్రధానిగా పివి నరసింహారావు దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. దేశానికి ప్రధానిగా పివి చేసిన సేవలు మరవలేవన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. పివి 21వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమి ఘాట్ దగ్గర నివాళులర్పించారు నేతలు. కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశానికి పివి నరసింహారావు చేసిన సేవలను గుర్తు చేశారు. బిడ్డగా, తెలంగాణ బిడ్డగా భారత ప్రధాని అయి దేశం అంతా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో మరి ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకుపోయేటటువంటి ఒక ప్రయత్నము, ఆర్థిక సంస్కరణలతోని మరి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే వారి యొక్క సహకారంతో అనేకమైనటువంటి ఒక సంస్కరణలు ఈ భారతదేశం తీసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ నాయకుడిగా ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసి హెచ్ఆర్డి మినిస్టర్గా పనిచేసి కేంద్రంలో ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ సూటుగా అడుగుతాను, గాంధీ కుటుంబంలో పుట్టిన వారికే మీ యొక్క మర్యాద దక్కుతుందా? గాంధీ ఇతర కుటుంబంలో అంటే నెహ్రూ గారి కుటుంబం, వారి కుటుంబం, గాంధీ పేరు తగిలించుకున్న ఈ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇవి అన్నీ వాళ్ళ కుటుంబంలోనే ఎవరైనా ప్రధానమంత్రి చేస్తేనే వారికి ఢిల్లీలో అక్కడ రాజ్ఘాట్ దగ్గర ఈ యొక్క ఘాట్ కట్టడము అవి జరుగుతాయి. మరి పివి నరసింహారావు గారు ఆ రోజు ఢిల్లీలో కూడా అక్కడ వారికి అంత్య సంస్కారం చేయనీయకుండా ఇక్కడ హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇక్కడ కూడా సరైనటువంటి పద్ధతిలో ప్రోటోకాల్ ఇవ్వకుండా భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం వారు చేశారు. కొత్త కీర్తి పతాకాన్ని తెచ్చినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు. గొప్ప విద్యావేత్త, స్వాతంత్ర సమరుడు, అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆయన స్థితప్రజ్ఞుడుగా ప్రేమ ఆత్మీయతో వివరించినటువంటి నాయకుడు పివి నరసింహారావు గారు. వారు తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి ఒక గ్రామంలో, వంగర అనే గ్రామంలో జన్మించి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్రంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు బాధ్యతలు చేపట్టి ప్రధానమంత్రి కావడం, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేసినటువంటి గొప్ప దేశంలో మార్పు, ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలే దేశం యొక్క దిశను, అభివృద్ధిని మార్చినాయి. కాబట్టి ఈ అభివృద్ధి ఈనాడు కొనసాగుతూ ఉన్నది. దేశం ఒక ఆర్థికమైనటువంటి ఒక దివాలా పరిస్థితిలో ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఈ సంస్కరణను మొదలుపెట్టి ఆయన తీసుకున్నటువంటి విధానమే తర్వాత పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, నేటి ప్రధానమంత్రి మరి మధ్యలో వచ్చినటువంటి ఒక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అలాగే నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా అవే సంస్కరణలు దేశం యొక్క అభివృద్ధిని వేగవంతం చేయడానికి వారి కృషి